నాకు అర్థం కాదు. ఇక జగన్ అసలే రాడనుకుంటూ రోజు జగన్ మాట లేకుండా చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఉండదు. మరి జగన్ లేకుండా పోతే ఇదంతా రోజు జగన్ గురించి ఎందుకు? మీరు ఒక్కసారి ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకరోజు పేపర్ తీయండి, జగన్ పేరు లేకుండా ఒక పేజ్ వన్ ఎన్నడని ఉన్నదా? మీరు ఒక్కసారి చూపెట్టండి నాకు. మరి అసలు జగన్ వచ్చే అవకాశమే లేనప్పుడు ఆయన పేరు ఎందుకు వస్తుంది పేజ్ వన్లో? నాకు నిజంగా అర్థమవుతలేదు. జగన్ పేరు రాకూడదు కదా పేజ్ వన్లో. ప్రతిరోజు జగన్ గురించే డిబేట్లు కదా టీవీ ఛానల్లో. మీకు జగన్ గురించే డిబేట్లు ఉంటాయి, జగన్ గురించే పేజ్ వన్లో వార్తలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో జగన్ లేకుండా ఉండదు. ఇక మళ్ళీ జగన్ రాడు అంటే జగన్ రాకపోతే అసలు బదిలేస్తే అయిపోతుంది, మర్చిపోతే అయిపోతుంది కదా. ప్రజలు మీరే కదా ప్రతిరోజు గుర్తు చేసేది. జగన్మోహన్ రెడ్డి ఎవరు గుర్తు చేస్తాను? రోజు చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తాడు, తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తుంది, జగన్ వ్యతిరేక మీడియానే రోజు గుర్తు చేస్తుంది కదా. జగన్ స్మరణ లేకుండా మీకు న్యూస్ ఉండవు, డిబేట్ ఉండవు కదా. మరి జగన్ రిలవెంట్గా ఎవరు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుగుదేశం పార్టీయా?